తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు చనిపోయిన ఘటనపైన ఇప్పుడు దుమారం రేగుతోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా బాధితుల్ని పరామర్శించారు. అయితే వాళ్ళిద్దరూ స్పందించిన తీరులో కూడా తేడా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు టీటీడీ ప్రక్షాళన గురించి. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. అయితే జగన్మోహన్ రెడ్డి బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. తిరుచానూరు క్రాస్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ను ఆపేశారు. అరగంట ఆగిన తర్వాతే వెళ్లాలంటూ పోలీసులు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పద్మావతి మెడికల్ కాలేజీల్లో బాధితుల్ని పరామర్శిస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదంటూ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని నడి రోడ్డు మీద ఆపేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి కారు దిగి నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు కనీసం ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు, ఎక్కడికక్కడ వదిలేశారు. దాంతో వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా స్వయంగా రోడ్డు మీద ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక వైసీపీ నేత కారులో ఎక్కి బుల్లెట్ ప్రూఫ్ కారుని మధ్యలోనే వదిలేసి పోలీసులు అడ్డుకోవడంతో ఆ తర్వాత స్థానిక నేత కారులో తిరుపతి వెళ్లారు. అయితే పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా హాస్పిటల్లోనికి బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లే అవకాశం కల్పించలేదు. ఇంకా అప్పటికి డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటూ పోలీసులు వైసీపీ, జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లోపల ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మాజీ ముఖ్యమంత్రి వస్తే నడి రోడ్డు మీద నిలబెడతారా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కారులో ఎక్కి ఎక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయారు. దాదాపు వైసీపీ శ్రేణులు డిప్యూటీ సీఎం ఎదురెదురు పడ్డారు హాస్పిటల్ దగ్గర. డిప్యూటీ సీఎం వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని హాస్పిటల్ లోపలికి బలవంతంగా వైసీపీ నేతలు బలవంతం చేయడంతో పోలీసులు లోపలికి అనుమతించారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బాధితుల్ని పరామర్శించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరిని చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. టీటీడీ జేఈఓగా ఉన్న గౌతమిని బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ నుంచి చాలా సమర్థుడైన పోలీస్ అధికారి అంటూ చంద్రబాబు నాయుడు అధికారంలోనికి రాగానే సుబ్బారాయుడిని తెచ్చుకొని ఎస్పీగా నియమించారు. సుబ్బారాయుడిని కూడా ఈ ఘటన నేపథ్యంలో బదిలీ చేయక తప్పలేదు. సుబ్బారాయుడిని బదిలీ చేశారు. జేఈఓ గౌతమిని బదిలీ చేశారు. అలాగే టీటీడీ భద్రతాధికారి శ్రీధర్ని కూడా బదిలీ చేశారు. ఇక డిఎస్పీ రమణ్ కుమార్పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, దాంతోపాటు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపైన, ఈ ఘటనపైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టు కూడా చెప్పారు. దర్యాప్తు ముగిసిన తర్వాత మిగిలిన వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులే పవిత్రమైనది. 2 రోజులు దర్శనాలు ఉండేవి, దాన్ని 10 రోజులకు చేశారు. ఇలా ఎందుకు చేశారో తెలియదు, ఆగమ శాస్త్రాలు దానికి అంగీకరిస్తాయో లేదో కూడా తనకు తెలియదంటూ ఒక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే ఈ ఘటన జరిగింది అంటే 2 రోజులు ఉంటే సామాన్య భక్తులు కాకుండా కేవలం వీఐపీలే వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో 10 రోజుల పాటు పెంచారు దాన్ని. చాలా కాలంగా ఇది ఉంది అని కూడా చెప్తున్నారు. ఉదయం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. ఇలా 10 రోజుల పాటు స్వామిని దర్శించుకోవడం అన్నది, వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు దర్శించుకోవడం అన్నది చాలా కాలంగా ఉంది, దాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి ఆ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఇలా సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ దర్శనాల్ని 10 రోజులకు పొడిగించడం వల్ల ఈ ఘటన జరిగిందన్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేరుగా మాట్లాడకపోయినా కూడా ఆ అర్థం వచ్చేలాగా సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల సమయం ఇవ్వడమే దీనికి కారణం కావచ్చు అన్నట్టుగా ఆయన ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పారు, 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం అన్నది ఆగమ శాస్త్రాల ప్రకారమే జరిగింది. వైష్ణవ ఆలయాల్లో, పలు ఆలయాల్లో కూడా ఈ సాంప్రదాయం ఉంది. 10 రోజుల పాటు దర్శనం చేసుకునే వెసులుబాటు, ఆ సాంప్రదాయం కూడా ఉందని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. కేవలం సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కలగాలన్న ఉద్దేశంతోనే 10 రోజులకు పెంచాం అని కూడా ఆయన వివరించారు.
10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది అని చెప్తున్నప్పటికీ ఇంత రష్ ఉంటే, ఇంత ఒత్తిడి ఉంటే, ఇక ముఖ్యమంత్రి గారు అనుకున్నట్లు ఏకాదశి రోజు, ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే పవిత్రమైనది, ఆ 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం చేయించాలి అన్నప్పుడు భక్తుల నుంచి మరింత రెట్టింపు ఒత్తిడి ఉంటుంది కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మాత్రం చాలా కొద్దిగా కఠినంగానే ఉన్నాయి. తిరుపతిలో ఇక్కడ తప్పు జరిగింది, క్షమించండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. అక్కడ పోలీసులపైన కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది అధికారులు, పోలీసులు ఉండి ప్రాణాలు పోవడం సరికాదన్నారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపైన, ఈ ఘటనపైన ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు అయితే ఈవో గురించి కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పైనే ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరినీ ఏమి అనకుండా మిగిలిన అధికారులపైన, జేఈఓగా ఉన్న గౌతమి గురించి చెప్పాలంటే, ఈమె అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు ఫిర్యాదు చేసి ఆమెను అక్కడి నుంచి ఎన్నికల కమిషన్ ద్వారా తప్పించారు. అంటే ఈమె ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ రాడార్లో ఉన్నారు అన్నది అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో ఫిర్యాదు చేసి మరి ఆమెను అక్కడి నుంచి తప్పించారు. ఆ తర్వాత జేఈఓగా వచ్చారు గౌతమి రెడ్డి. ఇప్పుడు ఆమెనైతే బదిలీ చేశారు, తెచ్చుకున్న సుబ్బారాయుడిని బదిలీ చేశారు. ఈవో గురించి కానీ, చైర్మన్ గురించి కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత గురించి మాత్రం ముఖ్యమంత్రి మాట్లాడలేదు. తొక్కిసలాట జరిగినప్పుడు సాయం చేసిన పోలీసులు ఉన్నారు, చోద్యం చూసిన పోలీసులు కూడా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మరి ఆ చోద్యం చూసిన పోలీసులు ఎవరో తేల్చారు. మరి టీటీడీ బోర్డు సభ్యులంతా చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి స్వయంగా క్షమాపణలు చెప్పాలి అని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వీఐపీ దర్శనాలకు కాదు, సామాన్యుల దర్శనాలపై ఫోకస్ పెట్టాలని కూడా ఆయన మాట్లాడారు. టీటీడీలో ప్రక్షాళన జరగాలి అన్న డిమాండ్ను కూడా తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం. నిజానికి టీటీడీలో ప్రక్షాళన జరగాలని ఈరోజు దాదాపు 6 నెలల తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోగానే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత చేసిన పనే అది. ఎవరెవరైతే ఎప్పటి నుంచో ఈ మొత్తం ఈ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసి సమర్థులైన అధికారులందరినీ పక్కకు తోసేసి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రక్షాళన జరగాలి అని అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత తెచ్చుకున్న అధికారులందరినీ తప్పించాలి అని చెప్తున్నారా? ఇంకా ప్రక్షాళన అంటే ఇప్పుడు మిగిలింది అదే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ దాదాపు తప్పించేశారు కీలక స్థానాల నుంచి. మరి మీరు చేసిన తప్పుల కారణంగా ప్రభుత్వం నిందలు మోయాల్సి వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు అధికారులపైన. పోలీసులు క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలమయ్యారని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇంకో కీలకమైన, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈవో శ్యామలరావుకు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి మధ్య గ్యాప్ ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. వాళ్ళిద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇది కీలకమైనది. నిజానికి వెంకయ్య చౌదరి ఉదయం కూడా వైసీపీ నాయకులు చెప్తూ వచ్చారు, వెంకయ్య చౌదరి అనే వ్యక్తి అసలు ఈవోని కేర్ చేయడం లేదు, ఎవరిని కేర్ చేయడం లేదు, ఈవో శ్యామలరావుని అసలు కేరే చేయడం లేదు, మీరెవరు మధ్యలో, నేనే ఇక్కడ రాజుని, డైరెక్ట్ నేను ముఖ్యమంత్రికే బాధ్యత వహిస్తాను, ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేస్తాను అన్నట్టుగా వెంకయ్య చౌదరి పేట్రేగిపోతున్నారని ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు అలా చెప్పకపోయినా కూడా ఈవోకు, అడిషనల్ ఈవోకు మధ్య గ్యాప్ ఉంది, అంటే వాళ్ళ మధ్య పొంతన లేదు, వాళ్ళ మధ్య సఖ్యత లేదు అని చెప్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం తెచ్చుకున్న అధికారులు వీళ్ళంతా, వీళ్ళ మధ్య సఖ్యత లేక, సమన్వయం లేక, మొత్తం ఇంత వీళ్ళు రాజకీయాల దెబ్బకి సిస్టమ్ని వదిలిపెట్టేసి ప్రజల్ని, భక్తుల్ని గాలికి వదిలేసి ఈ ఘోరానికి కారణమయ్యారు అన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది. మరి టీటీడీ ప్రక్షాళన జరగాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అయితే చైర్మన్ని బాధ్యుని చేయలేదు, ఈవోను బాధ్యుని చేయలేదు. అలా అని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని బాధ్యుని చేయలేదు. గౌతమిని బదిలీ చేశారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడిని బదిలీ చేశారు. మరికొందరిపైన సస్పెన్షన్ పెట్టేశారు. డిఎస్పీ పైన, గోశాల హరినాథ్ రెడ్డి పైన.